అందాల రాక్షసి సినిమా నుండి నవీన్ చంద్ర అంటే తెలుగు ఆడియన్స్లో ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. అతను కూడా వచ్చిన ప్రతి అవకాశాన్ని చేసుకుంటూ వెళ్తున్నాడు. హీరోగా అవకాశాలు లేవని గుర్తించి విలన్గా టర్న్ తీసుకున్నాడు. అలా తన కెరీర్ కొనసాగిస్తున్న నవీన్ చంద్ర ఓటీటీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఓ విధంగా ఓటీటీల వల్ల నవీన్ చంద్ర బిజీ ఆర్టిస్ట్గా మారాడని చెప్పొచ్చు. తనతో ఎలాంటి కథ అయినా చెప్పొచ్చు, ఎలాంటి సినిమా అయినా తీయొచ్చు అనే ఫ్లెక్సిబిలిటీ ఏర్పరచుకున్నాడు. అందుకే అతనితో సినిమా దర్శకులు సినిమాలు సిరీస్లు చేస్తున్నారు. ఈ మధ్య నవీన్ చంద్ర చేస్తున్న సినిమాలకు ప్రేక్షక ఆదరణ ఎక్కువైంది. ఆ క్రేజ్తోనే నవీన్ చంద్రతో షో టైం అనే సినిమా చేశారు. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఇంతకీ షో టైం కథ ఏంటంటే, ఒక అపార్ట్మెంట్లో కపుల్స్గా ఉన్న నవీన్ చంద్ర తన భార్యకు అనుకోని కష్టాలు వస్తాయి. ఒక పార్టీలో సిఐతో గొడవ వల్ల నవీన్ చంద్ర వైఫ్ని ఒక కేసులో ఇరికిస్తాడు సిఐ. ఆ కేసు నుండి భార్యని ఎలా తప్పించాడు అన్నది షో టైం కథ. థ్రిల్లర్ సినిమా అనగానే నవీన్ చంద్ర అనేలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. నవీన్ చంద్ర సినిమా అనగానే ఆడియన్స్లో ఒక ఆసక్తి ఏర్పడింది. షో టైంకు అదే ప్లస్ అయింది. ఇక థ్రిల్లర్గా మొదలైన ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా అలా వెళ్ళగా సెకండ్ హాఫ్ మాత్రం ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో వెళ్తుంది. మామూలుగా అయితే థ్రిల్లర్ సినిమాల్లో కామెడీ అసలు వర్కౌట్ అవ్వదు. అది బాగా సెట్ అయితే తప్ప అలా జరగదు. కానీ షో టైంలో సెకండ్ హాఫ్ ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తుంది. ముఖ్యంగా వికే నరేష్ పాత్ర బాగా ఆకట్టుకుంది. ఈ సెకండ్ హాఫ్ సినిమాను కూడా కాపాడేసింది. డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ అంతా సీరియస్ టోన్తో చెప్పగా సెకండ్ హాఫ్ కామెడీ టచ్ ఇచ్చి ఇంప్రెస్ చేశాడు. ఫైనల్గా షో టైం ఒక సంతృప్తికరమైన సినిమాగా ముగుస్తుంది. నవీన్కి ఇలాంటి సినిమాలో నటించడం కొట్టిన పిండి లాంటిది. అదేవిధంగా మిగతా పాత్రలు కూడా అలానే కుదిరాయి. షో టైం మౌత్ టాక్ బాగుంది. సినిమా కూడా చూసిన వాళ్ళకి నచ్చేస్తుంది. మరింకెందుకు ఆలస్యం, మీ దగ్గరలో ఉన్న థియేటర్లో షో టైం ఆడితే మీరు సినిమా చూసి సినిమాపై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి. అంతేకాదు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా పొందండి.